ఇక్కడ గోలకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఉందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఆ గోల ఏంటో అల్లరేంటో అసలు ఒక రేంజ్. సారీ భయ్యా. హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు రివ్యూ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, కొంచెం వాయిస్కి అడ్జస్ట్ అవ్వండి. అలాగే ఈ రివ్యూని కొంచెం ఓపికతోటి ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి. డీటెయిలింగ్గా క్లియర్గా క్లారిటీగా మాట్లాడదాం. అండ్ పెద్ది అని కొట్టుకున్నాం కదా ఇన్ని రోజులు. అండ్ పెద్ది మూవీ రాని వచ్చేసింది మన ముందుకి. నేను ఆల్రెడీ బిఫోర్ చెప్పాను మీకు, అంటే ఎగ్జాక్ట్లీ 3 రివ్యూస్ అయితే ఉంటాయి. ఒకటి ప్రీమియర్ రివ్యూ, సెకండ్ ప్రొడక్షన్ కానీ యాక్టింగ్ రివ్యూ, అండ్ ఫైనల్గా ఓవరాల్గా మూవీ ఎలా ఉందనేసి జెన్యున్గా మాట్లాడుకుంటే ఒక హానెస్ట్ రివ్యూ అనేసి 3 రివ్యూస్ ఉంటాయి అని చెప్పేసి నేను బిఫోర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతి వీడియోలో. ఓకే, కళ్ళు బాగా మండుతున్నాయి భయ్య, అస్సలుకి నిద్ర లేదు. ఓకే, మేజర్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, నేను రాత్రి 7:30 నుంచే థియేటర్ దగ్గర పడి కాపులు కాసుకొని ఉన్నాను. థియేటర్ దగ్గర నుంచి మళ్ళీ ప్రీమియర్ పడి ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ ఎండింగ్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను ఇంటికి వచ్చేసి 2:45 అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం, నేను ఇంటికి రావడానికి 2:25 అలా బయలుదేరాను. ఇప్పుడు వీడియో మీకు అందిస్తున్న టైం 2:45. సో ఏదేమైనా మొత్తానికి నేను పెద్ది మూవీ చూశాను. పెద్ది మూవీ ప్రీమియర్స్, పెద్ది మూవీకే కదలండి, ఏ మూవీకైనా ప్రీమియర్స్ అంటే ఏంటి? ఫ్యాన్స్ చేసే హడావుడి, గందరగోళం మామూలుగా ఉండదు, ఒక రేంజ్ హైప్ ఉంటుంది. అంటే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒక ముక్కలో చెప్పాలంటే అసలు డైలాగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏం అర్థం కాలేదు. ఆ రేంజ్లో ఉంది. మరి అంటే ఫ్యాన్స్ గోల, సినిమా కాదు మళ్ళీ ఫ్యాన్స్ గోల, మామూలు గోల కాదు భయ్య. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు అసలు ప్రీమియర్స్కి రావడం, రివ్యూ చేయాలంటే మినిమం సినిమా అర్థం కావాలి కదా అని. మేబీ అందుకేనేమో నేను 3 రివ్యూస్ అని పెట్టడము కరెక్ట్ అనిపించింది. అసలు తెలంగాణలో షోస్ ఉంటాయా ఉండవు అని ఒక డౌట్ ఉండే. ఆ డౌట్స్ తోటే వెళ్ళాను. కానీ ప్రీమియర్స్ అయితే వేశారు భయ్య. ప్రీమియర్ చూశాను. చాలామంది ఇక చూడడానికి కొన్ని ప్లేసులు అసలు ప్రీమియర్ పర్లేదు, ఇక రేపు చూసుకుందాంలే అనేలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ అయ్యాయి. ఏదేమైనా మేముండే ఏరియాలో అయితే మాత్రం ప్రీమియర్ పడింది, చూశాను. సో హ్యాపీ. మేజర్ రివ్యూలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం మేజర్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో పర్ఫెక్ట్గానే 6:30 నుంచి కదా, హాఫ్ అన్ అవర్లో అందరికి టికెట్స్ ఇచ్చేసారు. వెళ్ళి లోపల కూర్చున్న తర్వాత జస్ట్ అలా ఒకసారి లేచి నిలబడ్డాను. థియేటర్ మొత్తం ఫుల్. మళ్ళీ నాకు తెలిసి ఆఫ్టర్ 1 కానీ 2 కానీ ఇచ్చుంటే అంటే ఇంకా జనాలు క్రౌడ్ వచ్చేవాళ్ళు. అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగే పెట్టేశారు, 7 o'clock షో పెట్టేశారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ షో. సో ఖచ్చితంగా ఆ టైంకి క్లోజ్ చేస్తేనే మళ్ళీ వాళ్ళు మార్నింగ్ షో స్టార్ట్ చేయడానికి అవుతుంది. మళ్ళీ తర్వాత షో వేసేసి మళ్ళీ మార్నింగ్ షో అంటే కష్టం కదా. ప్రీమియర్ షోకి జస్ట్ 8 o'clockకే టైమింగ్ అనేది ఇచ్చారు. సో కొంచెం అటు ఇటుగా స్టార్ట్ అయింది షో అనేది. అంటే కొంచెం ఇక ఫ్యాన్స్ చేసే గోలకి మధ్యలో ఒకసారి స్క్రీన్ ఆపారు, సడన్గా ఆగింది. మరి కరెంట్ పోయిందో ఏంటో తెలియదు, జనరేటర్ ఏదైనా ప్రాబ్లమో తెలియదు. జస్ట్ ఒక 2 minutesలో మళ్ళీ షో స్టార్ట్ అయింది అనమాట. అంటే అలా ఆపి ఇలా స్టార్ట్ చేసేసారు. ఓకే, ఇప్పుడు టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత లేచి ఒక్కసారి నిలబడి చూస్తే మొత్తం ఫుల్, థియేటర్ మొత్తం ఫుల్. అసలుకి కిటకిటలాడుతున్నారు క్రౌడ్. కొంతమంది అయితే డోర్స్ దగ్గర నిలబడి ఉన్నారు. షో స్టార్ట్ అయింది భయ్య. ఇంక యాజ్ యూజువల్ రామ్ చరణ్ గారి ఎంట్రీ దగ్గర మాత్రం ఫ్యాన్స్ కూర్చుంటే ఒట్టు, ఆ పేపర్లు ఎగరేస్తున్నారు గాల్లో. మామూలుగా కాదు, అసలు ఒక రేంజ్ వైబ్. నాకు అంటే నేను
అంటే నేను చెప్పాలి, మొత్తం డిస్కస్ చేయాలి మీతోటి, కానీ ఎక్కడైనా మళ్ళీ సెకండ్ దానికి సంబంధించి ఇందులోనే మాట్లాడతానేమో అండ్ థర్డ్ రివ్యూకి సంబంధించి ఇందులోనే మాట్లాడతానేమో అని తగ్గించుకొని మాట్లాడుతున్నాను. ఇంకొకటి క్లారిటీగా మాట్లాడకపోవడానికి రీజన్ కూడా ఒకటి ఉంది. ఎందుకంటే నిజానికి కొన్ని డైలాగ్స్ కానీ అసలు అర్థం కాలేదు. ఇక్కడ గోలకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు ఉందా లేదా అనే ఒక డౌట్ కూడా ఉంది. ఆ గోల ఏంటో అల్లరేంటో అసలు ఒక రేంజ్. సారీ భయ్యా, ఏసీలో ఉండి తుమ్ములు విపరీతంగా వచ్చేస్తున్నాయి. బాబాయ్, అసలు గోల ఏంటో అల్లరేంటో నాయన, అసలుకి బాబోయ్ మామూలు రచ్చ కదా నాయన. థియేటర్లో కొంతమంది నిలబడి సినిమా చూశారని చెప్పాను కదా, వాళ్ళైతే ఇంటర్వెల్కి అసలుకి బయటికి పోండ్రా నాయన, వెళ్దాం పదండి ఇంటర్వెల్ పడుతుంది కదా అంటే నో లేదు, బయటకు పోయే సమస్య లేదు, ఉన్నదాం ఇక్కడ అన్నట్టు. అంటే అంత ఎగ్జైట్గా ఉన్నారు. సో సీన్స్ ఒక్కొక్క సీన్ పడుతుంటే ఒక రేంజ్లో ఉంది. ఫ్యాన్స్ గోల. ప్రీమియర్ అంటే ఏముంటుంది, ఇంతకుముందు బెనిఫిట్ షో, అలాగే ఫ్యాన్ షో అనేవాళ్ళు, ఇప్పుడు ప్రీమియర్ ఇంకంతే ఫిక్స్. అసలు ఎర్లీ మార్నింగ్ వేసేదాన్ని బెనిఫిట్ షో ప్రీమియర్ అంటారు, కానీ ఫ్యాన్ షో సపరేట్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రీమియరే ఫ్యాన్ షో అయిపోయింది. మొత్తం ఒక రేంజ్ వైబ్. ఇక్కడే ఇలా ఉందంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఇంకెలా ఉంటుంది అని ఊహించుకున్నాను. అంతే ఊహించుకున్నాక వద్దులే, అక్కడ బేవచ్చం వేరేలా ఉంటుంది అని అనుకున్నాను. సో ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర కొంచెం ఎందుకో ఆడియన్స్ ఒక హైప్ వచ్చేది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర హైప్ అనే పదం చాలా తక్కువ పెద్ద మూవీకి. తగ్గిస్తాను అనుకున్నారు కదా మీరు, ఇక్కడ కాదు, చాలా ఒక రేంజ్ హైప్ వచ్చేసింది ఇంటర్వెల్. కానీ బాగా సైలెంట్గా ఉంది ఎక్కడ అంటే ఫ్రీ క్లైమాక్స్ భయ. వీళ్ళు ఏదైతే ప్రమోషన్లో చెప్పుకుంటూ వచ్చారో ఆ ఫ్రీ క్లైమాక్స్లో అసలుకి రామ్ చరణ్ గారు ఇచ్చిన యాక్టింగ్, మేబీ ఆ ఎమోషన్ యాక్టింగ్ అనేది ఎక్కడ ఇవ్వలేదు. అంటే ఒక ఫ్రీ క్లైమాక్స్ వీళ్ళు అంటే 40 అని చెప్పారు, కానీ ఒక 1 hour నుంచి సినిమా ఎండింగ్ వరకు సైలెంట్గా ఉన్నారు. ఎండింగ్లో లేచి నిలబడ్డారు ఆడియన్స్ అందరూ. ఫ్యాన్స్ అని కదా, మరి ఫ్యాన్స్ ఉంటారు, నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, అందులో లేచి నిలబడ్డారు. ఆ ఎమోషన్కి నిజంగా నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అలాంటి ఎమోషన్ ఉంది క్లైమాక్స్లో. అది నేను థర్డ్ రివ్యూలో మాట్లాడతాను ఆ ఎమోషన్ ఏంట్రా అనేసి. అసలుకి ఒక రేంజ్ వైబ్. ఎవరైనా ప్రీమియర్ మిస్ అయ్యారు అంటే మాత్రం నిజంగా బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. పెద్ది గురించి చాలా నెగిటివ్ చేస్తూ, చాలా ట్రోల్ చేస్తూ, నేను ఆల్రెడీ బిఫోర్ ఒక వీడియో కూడా చేశాను, ఇక దింపుతాను భయ్య, రాసి పెట్టుకోండి. ఫ్యాన్స్ కోసం అని చెప్తున్నాను కాదు, కానీ పెద్ది మూవీ పక్కా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. దాటినా కానీ ఆశ్చర్యం లేదు. 1000 కోట్లు అయితే పక్క, అక్కడ నుంచి దాటినా కానీ ఆశ్చర్యం లేదు. రాసి పెట్టుకోండి. అది పెద్ద మూవీ. వాళ్ళు ఏంట్రా ఈ రకంగా ప్రమోషన్ చేశారని అనుకున్నాం, కానీ ఈ అవుట్పుట్ వస్తుంది అని ముందు తెలిసింది వాళ్ళకి తెలిసింది కాబట్టి చేశారు. సో మామూలు ఎక్స్పెక్టేషన్స్తో పోలేదు నేను. అంతే ఎక్స్పెక్టేషన్స్గా, అంతే హై మూమెంట్తో నన్ను పెద్ద మూవీ కూర్చోబెట్టింది. నేను ఏది స్పాయిలర్ ఇవ్వకుండా అండ్ సెకండ్ రివ్యూకి సంబంధించి యాక్టర్ పర్ఫార్మెన్స్ అదంతా ఇవ్వకుండా జస్ట్ ప్రీమియర్ గురించి మాట్లాడానని అయితే అనుకున్నాను. సో ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. మీరు ఏపీలో చూస్తున్నా అండ్ తెలంగాణలో చూస్తున్నా, బెంగళూరులో చూస్తున్నా, మద్రాసులో చూస్తున్నా, మీకు ప్రీమియర్స్ పడి ఉంటే ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మిగతాది ఏది వద్దు. ప్రీమియర్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇది గైస్ ప్రీమియర్ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం, మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా వన్స్ అగైన్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. నాకైతే కళ్ళు బీభత్సంగా మండుతున్నాయి. ఒకటేమైనా నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళి పడుకొని మళ్ళీ మార్నింగ్ షోకి వెళ్ళాలి. మార్నింగ్ షో ఆల్రెడీ అయిపోతుంది టైం. నేను గట్టిగా ఒక 2 hours పడుకున్నానంటే మళ్ళీ లేచి మళ్ళీ వెళ్ళాలి పరిగెత్తుకుంటూ. నేను ఆల్రెడీ మళ్ళీ మార్నింగ్ షోకి బుక్ చేసేసుకున్నాను టికెట్స్. సో మార్నింగ్ షో చూసిన తర్వాత తప్పకుండా మళ్ళీ యాక్టర్ పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ గురించి ఖచ్చితంగా రివ్యూ ఇస్తాను భయ్య. ఇక్కడ ఫ్యాన్స్ ప్రీమియర్స్కి చేసిన హడావుడి మామూలుగా లేదు. ఒక రేంజ్ హడావుడి. ఆ హడావుడికి మామూలు మనిషికి కూడా పూనకాలు వచ్చేస్తాయి ఇక ఫ్యాన్ షో చూస్తే, అదే ప్రీమియర్ చూస్తే లైక్. సో ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కంటిన్యూగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సారీ
కొంచెం అడ్జస్ట్ అవినందుకు వీడియోకి, ఎందుకంటే కళ్ళు అక్కడక్కడ తుమ్ములు వస్తున్నాయి, కళ్ళు మంటలు వస్తున్నాయి. నైట్ అంతా వెయిట్ చేశాం కదా, సో దానికోసం అనమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.